బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత? ఫైర్ స్టోమ్ అంతే. ఆ ఫైర్ స్టోమ్ ఎవరో కాదు. ఆ ఓజీకి అయితే పవన్ కళ్యాణ్ గారు, బిగ్ బాస్కి అయితే తనుజ గారు అంతే. తిరుగులేదు అసలు తనుజ గారికి. నిన్న ఇచ్చింది ఆన్సర్ విజిలేసి ఆ క్లాప్స్ కూడా చూపించింది. అంటే మాధురి గారు డైరెక్ట్గా కన్వే చేయలేకపోయినా కానీ ఇండైరెక్ట్గా మాత్రం గట్టిగా ఇచ్చింది అనమాట. చాలా బాగా ఇచ్చిందండి ఆన్సర్. రమ్య అయితే ఇంకా అనమాట. ఇమాన్యుయల్ కి తనుజకి గొడవ అయింది కదా, సో వాళ్ళిద్దరు తప్పేవడదు అంటారు. అంటే ఇమానుయల్ గారు చెప్పడానికి ట్రై చేశారు. మామూలుగా అయితే తప్పైతే ఇమానుయల్ గారిదే అనిపించింది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రివ్యూలో చెప్పాను. ఇమానుయల్ గారు కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఎందుకో కొంచెం అటు వెళ్తున్నారని చెప్పి కన్నింగ్గా అదైతే అనిపిస్తుంది. బట్ చూద్దామండి. 1 వీక్ నేను డిసైడ్ చేయను ఇమానుయల్ గారిని, ఎందుకంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు. హౌస్ లో ఇప్పుడే మాస్క్ తీశాడు. సో తనుజ నామినేట్ చేయడానికి తను డైరెక్ట్ గా నామినేట్ చేయకుండా కళ్యాణ్ యూజ్ చేసుకుందామని ట్రై చేశాడు. అది ఎలా యాక్చువల్గా ఇమానుయల్ గారు ఇంతకు ముందు నుంచి మాస్క్ లేదు, ఇప్పుడు పెట్టుకున్నారు 1 వీక్. అర్థమవుతుంది. అది కూడా ఎవరేంటని చూడడానికి అంతే. చూద్దాం నెక్స్ట్ వీక్ ఏంటని. అంటే ఇన్ని రోజులు తనుజ ఇమాన్యుయల్ కొంచెం కామెడీ కొంచెం క్యూట్ గా అనిపించేది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు? అలా ఏం లేదండి. నామినేషన్ ఫైర్ మా అయితే 2 days నడుస్తుంది హౌస్లో. మళ్ళీ యాజ్ యూజువల్ అందరూ ఇదవుతారు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. రమ్య మోక్ష పాయింట్స్ ఎలా అనిపించేది? తనుజనే మాస్క్ పెట్టుకొని ఆడుతుందని చెప్పి చాలా రమ్య మోక్ష గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది ఓల్డ్ వర్షనే కానీ చెప్తాను మళ్ళీ కూడా. ఆమె వచ్చి ఒకరి గురించి కామెంట్ చేస్తుంది అనమాట. అమ్మాయిలతో ఇటు ఉంటాడని అబ్బాయిలు ఇటు ఉంటారని చెప్పి అమ్మాయిల్ని అంటుంది కదా. ఫైనల్గా పవన్ గారు అని ఈమె ఎందుకు పోతుంది? అర్థమవుతుందా? ఫైనల్గా ఈమె ఎందుకు పోతుంది? ఈమె ఎంత రాంగ్ మరి. ఒకరు చెప్పేటప్పుడు మనం చూసుకోవాలనేది ఇందుకే అనమాట బయట. బేసిక్ గా మా టీవీ ఇప్పుడు సీరియల్ బ్యాచ్ అనేది కావాలని సపోర్ట్ చేస్తుందని టాక్ నడుస్తుంది. మీకు అలా అనిపిస్తుందా? మా టీవీ మా టీవీ వాళ్ళు సీరియల్ వాళ్ళని సపోర్ట్ చేస్తాను అలా అనుకుంటే మాధురి గారు ఎవరు? మా టీవీ తరపున కాదు కదా. అసలు మొన్న యాక్చువల్గా నాగార్జున గారు అంత ఫైర్ అయితే అవ్వలేదు మాధురి గారి మీద. అండ్ నామినేషన్స్లో మాధురి గారు లేకపోవడం అనేది చాలా కన్నింగ్ అవ్వరు. ఫ్రాంక్ గా మాట్లాడు, చాలా కన్నింగ్ ఎవరు కానీ ఎందుకు మాధురి గారికి భయపడి ఎవరు నామినేట్ చేయలేదు అనుకోవచ్చామని. భయపడి కాదు, ఆమె కొంచెం డబ్బులు ఇచ్చి వచ్చిందని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. మేబీ అందువల్ల చేసి ఉంటారు. ఏం అదండి, అంటే నేను చూడలేదండి కోటి. అంటే తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ లో ఎవరు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఫైట్ ఆల్రెడీ చెప్పానండి. తనుజ గారిది కొంచెం మిస్టేక్ లైట్గా ఉంది చెప్పారు ఆయన. బట్ ఫైనల్గా అలా చెప్పకుండా ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపిస్తుంది.